లేదు నరేష్ తిగులో నరేష్ జాయిన్ చేసినట్ట. చెప్పండి అన్న, మన కంపెనీ పేరు ఏంది? మన కంపెనీ పేరు వచ్చి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, మీరు ఏం చేస్తారన్నా? నేను వెస్టేజ్ మార్కెటింగ్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి ఈరోజు ఆ కంపెనీలో హైయెస్ట్ లెవెల్ ఉంటుంది, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని. ఆ లెవెల్ అచీవ్మెంట్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి 5 years అవుతుంది. 5 years? 5 years అవుతుంది. ఓకే. ఇప్పుడు నా పర్ మంత్ నేను ఈ కంపెనీలో 30,000 ఇన్కమ్ కోసం వచ్చాను. ఓకే. పర్ మంత్లీ 30,000 వస్తే చాలనుకున్నాను, కానీ ఈరోజు ఒక రోజుకే 40,000 వస్తుంది. డైలీ 40,000? డైలీకి 40,000. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళన్న మీరు? నేను ఇంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్ని. నేను డ్రైవరా? క్యాబ్ డ్రైవర్. అంటే డ్రైవర్ అయ్యుండి ఇప్పుడు కార్కు ఓనర్ అయ్యిండ్రా? ఓనర్ అయ్యాను. ఆ కార్ మీదేనా? ఆ కార్ నాదే. మా టీంలో దాదాపు 150 మంది కార్లు తీసుకున్నారు. ఓకే. దాంట్లో ఒకటి లగ్జరీ కార్ ఉంది. ఓకే. అండ్ ఒక 2 ఇల్లు కొన్నారు. ఇక్కడ అశోక్ అని ఉంటాడు, ఆయన వర్గల్. అశోక్ అని వ్యక్తి ఈరోజు వర్గల్ నుంచి వెళ్ళి అల్వాల్లో ₹1,00,00,000 ఇల్లు కొన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దాస్ గారు అని, 2,20,00,000 పెట్టి 200 గజాల స్థలం. లేదన్నా, నేను నాకు ప్రూఫ్ కావాలి. నేను బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను, నాకు నెల వచ్చేటప్పుడు. బ్యాంక్ స్టేట్మెంటా? ఎస్. ఎట్లా? యోనో యాప్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్. యోనో యాపా? సరే చూపించండి. ఎందుకంటే ఈ రోజులలో మోసాలు జరుగుతున్నాయి. సరే, రైస్ బ్రైన్ ఆయిల్ అని చెప్పిర్రు, నేను టీవీలలో చూసినాను. మొన్న మన ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు సార్ కూడా చెప్పినారు. సో నేను నమ్మలేదు. ఒక్కసారి మీరు ఇది యోనో యాప్. ఓకే. ఓపెన్ అవుతుంది, నెట్వర్క్ తిరుగుతుంది. దీంట్లో ఈ కంపెనీలో నాది ఓపెన్ అయ్యే లోపల కొన్ని విషయాలు చెప్తాను. ₹1 పెట్టుబడి లేదు, ఎవరికి అబద్ధం చెప్పేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు. ఓకే. ఒక్క నిమిషం, నేను పాస్వర్డ్ సైడ్కి కొడతా. ఓకే ఓకే, సారీ. ఇది నా స్టేట్మెంట్ చూపిస్తాను మీకు. చూపించండి. ఇది అండి, నాకు ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఇది మార్చ్ నెల నడుస్తుంది, ఈ నెలది వచ్చే నెలలో వస్తుంది, 10వ తారీఖు నాడు వస్తుంది. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు నాకు అకౌంట్లోకి వచ్చిన డబ్బులు నేను చూపిస్తున్నాను మీకు. ఫిబ్రవరి 17. ఇదిగోండి, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ₹11,64,000 నా అకౌంట్లోకి వచ్చినాయి. వామో, ₹11,64,523. ₹523. ఇది యాక్చువల్గా నాకు వచ్చింది 13 లక్షలు. దీంట్లో గవర్నమెంట్కు టీడీఎస్ కట్ అయింది దాదాపు ₹60,000. దీంట్లో ట్రావెల్ ఫండ్ ఉంటుంది ₹75,000. అది కూడా కంపెనీ ఆపింది. ఓకే. అది నాకు అవసరమైతే నేను వాడుకోవచ్చు, లేదనుకుంటే నేను ఏదైనా వేరే దేశం తిరిగి రావడానికి ఉంటుంది. ఇది నాది నెల ఇన్కమే, సంవత్సరం ఇన్కమ్ కాదు. అట్లాంటావా? అంటే ఈ బిజినెస్ ఎవరైనా చేయవచ్చా? ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. పెట్టుబడి లేదు, అబద్ధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. జస్ట్ పళ్ళు తోమి స్నానం చేసుకొని మీకు డ్రీమ్స్ ఉంటే ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. అవునా? సింపుల్ బిజినెస్. ఇంతకుముందు మీ పిల్లల్ని ఎక్కడ చదివించిన అన్నారు కదా? ఇంతకుముందు మా పిల్లలు నార్మల్గా స్కూల్లో చదివేది. ఈ వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చినాక సిబిఎస్ఈ సిలబస్ చదివిస్తున్నాను ఇంటర్నేషనల్ కాలేజీలలో. మా పాప ఫీజు సంవత్సరానికి ₹7,00,000. సంవత్సరానికి ₹7,00,000? సారీ, ఇంటర్కి 2 సంవత్సరాలు కలిపి ₹7,00,000. ఓకే. మా బాబు గ్రీక్ ఇంటర్నేషనల్ అని స్కూల్లో చదువుతున్నాడు. ₹1,40,000 ఫీజు ఆయనకు 10th క్లాస్. 10th క్లాస్ హాస్టల్ కాదు, జస్ట్ డే స్కాలర్ అంతే. ఓకే. అండ్ ఇంకో గుడ్ న్యూస్, మా పాప నెక్స్ట్ మంత్ ఇటలీ పోతుంది. ఓకే. వాళ్ళ కాలేజ్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది. ఆ కాలేజ్ ప్రోగ్రామ్ ఇటలీ వెళ్ళడానికి 2 lakhs ఖర్చు వస్తుంది. నేను హ్యాపీగా ఒప్పుకున్నా. నార్మల్ స్కూల్లో చదివితే యాదగిరిగుట్ట, శ్రీశైలం తీసుకెళ్తారు. ఇంటర్నేషనల్ కాలేజ్ కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు 5 years అవుతుంది, 13 lakhs వస్తుంది. ఇంకో 5 years అయితే మీ టైం ఇక్కడ? నా టార్గెట్ దాదాపు 50 లక్షలు పర్ మంత్. ఎస్. తర్వాత ఏం యూజ్ మరి? ఇప్పుడు మీరు సంవత్సరం, ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు? నేను మహా అయితే 60-70 సంవత్సరాలు బతుకుతున్నాను. తర్వాత మరి పై వచ్చిన నెక్స్ట్ వాళ్ళకి
నెక్స్ట్ నా ఇన్కమ్ ఏదైతే ఉందో బయట ప్రపంచంలో నేను హెడ్ మాస్టర్ అయితే నా కొడుకు హెడ్ మాస్టర్ కాలేడు, నేను డాక్టర్ అయితే నా కొడుకు డాక్టర్ కాలేడు, నేను కలెక్టర్ అయినా నా కొడుకు కలెక్టర్ కాలేడు. కానీ ఈ బిజినెస్ ఉన్న సెక్యూరిటీ ఏంటి అంటే నాకు వచ్చే ఇన్కమ్ నేను రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుకు ఈ నుంచే స్టార్ట్ చేస్తాడు. నాకు ఇప్పుడు ప్రజెంట్ 13 లక్షలు వస్తుంది, ఆ 13 లక్షల నుంచే స్టార్ట్ చేస్తాడు, జీరో నుంచి కాదు. ఈ 13 లక్షల నుంచి ఆయన కంటిన్యూ చేస్తాడు, అది కంటిన్యూ చేస్తారు. అంటే ఇక్కడ మీరు బిజినెస్ చేయించడం జస్ట్ చేయించిన వాళ్ళు వేరే వాళ్ళతో బిజినెస్ చేయిస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది అక్కడ. మీరేం కష్టపడతలేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే, 5 years అయితే కష్టపడ్డారు. ఓకే, మరి పిల్లలు ఎందుకు చదివిస్తున్నారు సార్? మరి అంటే ఇప్పుడు అనవసరంగా మీరు ఇది చేస్తారు కదా, నేను ఏదో కామెడీ అడుగుతున్నాను, ఎందుకు చదివిస్తున్నట్టు? పిల్లల్ని నాలెడ్జ్ కోసమే చదివిస్తున్నాను. చదువు ఒక నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి, ఒక సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి. ఎందుకంటే మన కంపెనీలో ఆల్రెడీ డాక్టర్లు, లాయర్లు, అడ్వకేట్లు, మంచి మంచి ప్రొఫెషనల్, కలెక్టర్లు, క్యాబ్ డ్రైవర్, సాఫ్ట్వేర్, ప్రతి ఒక్క ప్రొఫెషన్ నుంచి ఈ కంపెనీలో చేస్తున్నారు. ఓకే, నేను ఇంతకుముందు పిల్లల్ని డాక్టర్ చేద్దాం అనుకున్నా, కానీ జస్ట్ నాలెడ్జ్ కోసం చదివిస్తున్నా. మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు వెస్టీజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ సరిపోవట్లేదు, పార్ట్ టైమ్గా వెస్టీజ్ చేస్తున్నారు చాలామంది. కలెక్టర్ కూడా చేస్తున్నారు. కలెక్టర్? ఎస్, నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. కలెక్టర్? ఎస్ సార్. ఓకే ఓకే, సరే, ఓకే, థ్యాంక్ యూ. వెస్టేజ్ కంపెనీ ఇదన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎస్ లీడర్స్, లాస్ట్లో ఒక్క మాట, మీకు ఈ వీడియో ఎక్కడ కనబడినా, మీకు ఈ వీడియో ఎవరు సెండ్ చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేయండి, దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి, స్టార్ట్ చేయండి. ఏ నంబర్ చెప్పమంటారు? కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, 917778361353. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే.